25 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితము ఈ ఆంజనేయ స్వామి వెన్నలంకారం హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రారంభం చేసింది మన దేవాలయంలో. మనకు ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళి విజయవంతంగా తిరిగి వస్తారు. సీతమ్మ వారిని చూసి ఆంజనేయ స్వామి వారు రాముడికి శుభవార్త చెప్పి తల్లి దగ్గరికి అంజనీ దేవత దగ్గరికి వెళ్తారు. అంటే సప్త సముద్రాలు దాటినటువంటి ఆంజనేయ స్వామి వారి ఒళ్ళంతా కూడా అలసిపోయి ఉంటుంది. నమస్కారం గురుగారు. ఇక్కడ టెంపుల్ చాలా విశిష్టమైనది అని విన్నాము. అంటే ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఉన్న టెంపుల్కి? శాలివాహన్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం దిల్సుఖ్ నగర్ అమ్మ. ఇది ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం ప్రతిష్ట 39 సంవత్సరాల పైన అయింది. ఆ తర్వాత మనం వెన్నలంకారం ప్రారంభం చేసి గత 25 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు మాణిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ దేవాలయంలో మన ఆంజనేయ స్వామి వారి విశేషము, ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి వెన్నతో అలంకారం చేయాలని ఒక సంకల్పం కలిగింది. 25 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితము ఈ ఆంజనేయ స్వామి వెన్నలంకారం హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రారంభం చేసింది మన దేవాలయంలో. మన దేవాలయాన్ని ఆధారం చేసుకుని మిగతా దేవాలయాలు చేస్తున్నారు. ఆంజనేయ స్వామి వారికి విశేషంగా వెన్నతో అలంకారం చేయడం దేనికోసం అంటే, మనకు ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళి విజయవంతంగా తిరిగి వస్తారు. సీతమ్మ వారిని చూసి ఆంజనేయ స్వామి వారు రాముడికి శుభవార్త చెప్పి తల్లి దగ్గరికి అంజనీ దేవత దగ్గరికి వెళ్తారు. అంటే సప్త సముద్రాలు దాటినటువంటి ఆంజనేయ స్వామి వారి ఒళ్ళంతా కూడా అలసిపోయి ఉంటుంది. అలసిపోయిన శరీరానికి వెన్న కాపు చేస్తే, అంటే మనం ఏదైనా అలసిపోయి వస్తే ఇంట్లో తల్లి వెన్న తీసుకుని ఒళ్ళంతా రాస్తే చల్లబడుతుంది. అలాగే తల్లి ప్రేమ గొప్పదంటారు కనుక ఆంజనేయ స్వామి అమ్మగారు అంజనీదేవి గారు వెన్న తీసుకుని ఒళ్ళంతా రాసింది ఆంజనేయ స్వామి రాయగానే చల్లబడిన స్వామివారు. అలా అది ఆధారం చేసుకొని మన దేవాలయంలో తమిళనాడుకు వెళ్ళినప్పుడు మేము చూసాం. అక్కడ చూసి అక్కడ ఈ విశేషం తెలుసుకొని ఇక్కడికి వచ్చి ప్రారంభం చేశాం. కమిటీ సభ్యుల సహకారంతో, భక్తులందరి సహాయ సహకారంతో ప్రారంభం చేశాం. 25 ఏళ్ల నుండి నిర్విరామంగా ప్రతి మంగళవారం రోజు జరుగుతుంది. ఈ మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి మొత్తం ఒళ్ళంతా కూడా పాదాల దగ్గర మొదలుపెట్టి శిరస్సు వరకు వెన్నతో అలంకారం చేసి మనస్సులో కోరిక ఈ రోజు ఎవరైతే విన్నవించుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. 25 సంవత్సరాల నుండి జరుగుతుంది. కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మరల వారు వెన్నలంకారం చేయించుకుంటారు. అంటే ముందు దండం పెట్టుకోవాలి. ఈ రోజు మీ కోరిక విన్నవించుకోవాలి. మీ మనస్సులో ఎటువంటి కోరిక ఉన్నా ఆ కోరిక స్వామివారికి విన్నవించుకుంటే కోరిక అయిపోతుంది. కోరిక అయిన తర్వాతనే మళ్ళీ మీరు వచ్చి వెన్నలంకారం చేస్తారు. మళ్ళీ మంగళవారం ఎప్పుడైనా సరే మీ కోరిక ఎప్పుడైనా పెడితే అప్పుడు. అలానే మన దేవాలయంలో ఇప్పటి వరకు ప్రతి మంగళవారం 10 మంది, 12 మంది, 20 మంది అట్లా కంటిన్యూ ఇప్పటి వరకు ఆగకుండా జరుగుతూనే ఉంది. అలంకారం లేకుండా ఇంతవరకు ఎప్పుడూ లేదు దేవాలయం. అలాంటి మహాపవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామికి వెన్న అలంకారం. అలాగే మనం తమలపాకులతో, పుష్పాలతో పూజ చేస్తాం స్వామివారికి. తమలపాకుల అలంకరణ ఎందుకు చేస్తారు? తమలపాకులు అంటే నాగవల్లెలు అంటారు. మనం ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళగానే సప్త సముద్రాలు దాటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సప్త సముద్రాలు దాటి అశోకవనంలో అడుగు పెడతారు స్వామివారు సీతమ్మ వారు వెతుకుతూ. అశోకవనం వెళ్ళగానే బాగా ఒళ్ళంతా కూడా అప్పటి వరకు కూడా గాలిలోనే ప్రయాణం చేస్తారు స్వామివారు. అక్కడ దిగగానే ఆంజనేయ స్వామి అలసిపోతారు. అలసిపోయినటువంటి ఆంజనేయ స్వామి వారిని నాగవల్లెలు అంటే ఈ తమలపాకుల చెట్లన్నీ చూసి ఆ చెట్ల వర్షంలా కురిపిస్తుంటాయట. అంటే తమలపాకులన్నీ రాలి ఒంటి నిండా పడిపోతాయట. పడిపోగానే ఆంజనేయ స్వామి వారి ఉష్ణ తీవ్రత వేడంతా తగ్గిపోయి చల్లదనాన్ని ప్రసాదింపజేస్తుందని అర్థం ఉంది. అందువల్ల మన ఇంట్లో పిల్లలు జ్వరం వస్తుంది కదా, జ్వరం రాగానే తమలపాకు తేనె రాసి తల మీద పెట్టడం జరుగుతుంది. అంత పవిత్రమైనటువంటి. అలా దాన్ని ఆధారం చేసుకొని ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి పుష్పార్చన, నాగవల్లి అర్చన అని అంటారు. అలాంటి కార్యక్రమం మన ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన ప్రతి మంగళవారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామికి సింధూరంతో ఎందుకు అలంకరణ చేస్తారు? మనకు సింధూరము
ఎందుకోసము అంటే ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళగానే లంకకు వెళ్ళి లంకలో ఉండేటువంటి సీతమ్మ వారిని చూస్తారు. సీతమ్మ వారిని చూసి ఆ సీతమ్మ వారిని చూసి రాముడి గురించి చెప్తారు స్వామివారు. చెప్తే అప్పుడు సీతమ్మ వారు సంతోషపడి, ఆంజనేయ నీకు విజయం చేకూరాలి, మామూలు విజయం కాదు, రాముడిని తీసుకొని రావాలి, లంకలో ఉండేటువంటి రాక్షసులందరినీ సంహరించాలి, సంహరించి బ్రహ్మాండమైనటువంటి విజయంతో రాముడు మళ్ళీ నన్ను తీసుకొని తిరిగి వెళ్ళాలి. అలాంటి విజయం కావాలి అంటే నువ్వు ముందుండాలి. నీకు ఎలాంటి విజయం కావాలి? ఇప్పుడే ఎన్ని సముద్రాలు అయితే దాటొచ్చావో అన్ని సప్త సముద్రాలను మళ్ళీ నువ్వు దాటి తిరిగి వెళ్ళాలి. వెళ్ళి రాముడిని తీసుకొని రావాలి అంటే నీకు బ్రహ్మాండమైన విజయం కావాలి అని చెప్పి సీతమ్మ వారు అక్కడ ఉండేటువంటి మట్టిని తీసి ఆంజనేయ స్వామికి తిలకం దిద్దుతుంది. ఆ తిలకం దిద్దగానే ఆంజనేయ స్వామి వారు, అమ్మ నాకు ఈ ఒక్క బొట్టు సరిపోదు, బ్రహ్మాండం మామూలు విజయం కాదు, నాకు చాలా పెద్ద విజయం కావాలి. ఈ రాక్షస సంహారం అంటే ఈ లంకలో చాలా రాక్షసులు ఉన్నారు, రకరకాల రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులందరినీ సంహరించిన మామూలు విజయం కాదమ్మా, నాకు చాలా పెద్ద విజయం కావాలి. అక్కడ ఉండే మట్టి అంతా కూడా వాళ్ళంతా రాసుకుంటారండి ఆంజనేయ స్వామి. అది సింధూరం లాగా మారిపోతుంది. అలాంటి సింధూరం అంటే ఆంజనేయ స్వామికి ప్రీతికరం అని అర్థం. సీతమ్మ వారు ధరింపజేసినటువంటి తిలకం కనుక అది సింధూరం అంటే చాలా విశేషం ఆంజనేయ స్వామి వారికి. మన దేవాలయంలో మాత్రం ఈ మూర్తి వరకు ఆంజనేయ స్వామి సింధూరాన్ని అలంకారం చేస్తాం, అది విశేషం. ఇంకొకటి ఆంజనేయ స్వామికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు అనేసి అంటారు కదా, అది ఎందుకు వచ్చింది? అది మూర్ఖులు పెద్ద భాషలో అనొచ్చు వాళ్ళని. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి, అంటే కాళ్ళు పట్టుకోవద్దని చెప్తుంటారు, కానీ చాలా తప్పది. అంటే ఏమీ తెలియని లోకజ్ఞానం లేని వారు మాత్రం అలా చెప్తారు. తెలిసినటువంటి పండితులు ఎవరు కూడా ఆంజనేయ స్వామిని సాష్టాంగ నమస్కారం చేసుకోవద్దని చెప్పరు. తెలిసిన వారైతే ఆంజనేయ స్వామి వారికే సాష్టాంగ నమస్కారం, ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఎక్కడైనా సరే అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటే మనకు 7.5 శని అని ఉంటుంది, అంటే 7.5 సంవత్సరాల శని దోషం ఉంటుంది. మనకు అష్టమ శని, అర్ధాష్టమ శని, నవగ్రహ దోషాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆంజనేయ స్వామి వారి పాదాలు పట్టుకుంటేనే చాలట మనకు ఉండేటువంటి శని దోషం అంతా తొలగిపోతుందట. అంటే ఆంజనేయ స్వామి వారు నవ వ్యాకరణ పండితుడు, 9 వ్యాకరణాలు తెలిసినటువంటి పండితుడు, ఏకైక పండితుడు ఆంజనేయ స్వామి ఒక్కడే. అలాంటి చిరంజీవి అంటారు ఆంజనేయ స్వామి వారిని. అలాంటి ఆంజనేయ స్వామి వారి పాదాలు తాకితే చాలట మన శని దోషాలన్నీ తొలగిపోతాయట. గురుగారు, ఇప్పుడు ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టుకి పూజ చేస్తారనేసి అన్నారు కదా, ఆ విశిష్టత గురించి మాకు చెప్తారా? తప్పకుండా. రావి చెట్టు, వేప చెట్టు రెండూ కలిసి ఉంటే అశ్వత్థ వృక్ష నారాయణుడు అంటారు. అశ్వత్థం అంటే రావి చెట్టు, రావి చెట్టు లోపల శ్రీమన్నారాయణుడు ఉంటారు, వేప చెట్టు లోపల లక్ష్మీమ్మవారు ఉంటుంది. ఇవి రెండూ ఎక్కడైతే కలిసి ఉంటాయో అక్కడ లక్ష్మీనారాయణ కొలువై ఉంటారని శాస్త్రం అన్నారు. అయితే మామూలుగా మనకి కళ్యాణం దేనికోసం చేయాలి అంటే మనకు కనిపించే దేవతలు వృక్షములే. ఆ రావి చెట్టు, వేప చెట్టు గాలి పీల్చుకుంటే చాలు మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. కుజదోషం, ముఖ్యంగా కాలసర్పదోషము, కుజదోషము, రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి ఈ రావి చెట్టు, వేప చెట్టుకు సంబంధించిన కళ్యాణం, అశ్వత్థ వృక్ష నారాయణ కళ్యాణం జరిపించుకుంటే ఖచ్చితంగా దోషం తొలగిపోయి సంవత్సరం తిరిగేలోపు వివాహం జరుగుతుంది. ఇది మన దేవాలయంలో గత ఈ రావి చెట్టు, వేప చెట్టు పెట్టినప్పటి నుండి మనకు కళ్యాణ ఉత్సవం జరిపిస్తూ ఉన్నాం మనం. అయితే అలాంటి ఉత్సవం శ్రావణ మాసంలో ప్రారంభం కాగానే విధియ తిథి రోజు జరుగుతుంది. ఇక్కడ సంవత్సరంలో ఒకటే రోజు చేస్తాము. అయితే ముఖ్యంగా ఎవరైనా ఇలాంటి దోషాలు ఉన్నవారు వచ్చి ప్రత్యేకంగా చేయించుకునే వారు ఉంటారు. శ్రావణ మాసంలో మాత్రం సామూహికంగా చేస్తాం. అందరూ కమిటీ సభ్యుల సహకారంతో అందరినీ కూర్చోబెట్టి దానికి టికెట్ ఉంటుంది. ఆ టికెట్ పెట్టి ఆ కళ్యాణానికి ఎవరెవరైతే టికెట్ కడతారో వారికి పోతున్నామా అని చెప్పి సామూహికంగా అశ్వత్థ వృక్ష కళ్యాణం జరిపిస్తాం. లేదంటే ఎవరైనా ఆ దోషం ఉన్న వారు వచ్చి కళ్యాణం చేయాలంటే దానికి వేరే రుసుము ఉంటుంది దేవాలయానికి. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ రోజైనా చేసుకోవచ్చు. అలా ఇప్పుడు ఆంజనేయ స్వామికి వడమాల వేస్తారు. వడమాల వేయడానికి ప్రత్యేకత ఏంటి? వడమాల మనకు మినుములు ఒక మినప వడ తింటే చాలు, అంటే మినుములు మనకు శక్తిని ఇస్తుంది. ఎంతసేపు అయినా ఆకలిని ఆపుకోవచ్చు, అంత విశేషం అన్నమాట మినుములు అంటే. మినపప్పుతోనే వడలు చేయాలి ఆంజనేయ స్వామి వడమాల వేస్తారు. అలాంటి వడమాల దేనికోసం వేస్తారు అంటే మినుములు, తర్వాత మిరియాలు, జీలకర్ర ఇవి రెండు మిక్స్ చేసి ముద్దగా అదిమి దాన్ని వడల్లాగా తయారు చేసి ఆంజనేయ స్వామికి వేయడం విశేషం. ఎందుకోసం మరి ఇదే మినుముల వడమాల ఎందుకు వేయాలి ఆంజనేయ స్వామి? మామూలు నైవేద్యం పెట్టి తినొచ్చు కదా అని అంటారు. అయితే తల్లి గురించి చెప్పుకున్నాం కదా, ఆంజనేయ స్వామి, ఆంజనేయ దేవి దగ్గరకు వస్తారు ఆంజనేయ స్వామి.
రాముడి దగ్గర నుంచి సెలవు తీసుకొని తల్లికి చెప్పి వెళ్ళాలి కదా. అంజనీదేవి గారి దగ్గరికి వచ్చి, అమ్మ నేను లంకకి వెళ్తున్నా, రాముడి ఆజ్ఞ, సీతమ్మ వారిని వెతకడానికి వెళ్తున్నా అంటే అంజనీదేవి, ఆయనకు ఆకలి అనేది ఉండదు, ఆయన తల్లి ప్రేమ గురించి చెప్పుకున్నాం కదా మనం. అందులో తల్లి ఏం చేస్తుందట అంటే మినుములు, జీలకర్ర, మిరియాలన్నీ కూడా మిక్స్ చేసి వడలుగా తయారు చేసి పెద్ద మాలకొచ్చి గాలిలో వెళ్తుంటాడు కదా స్వామివారు, అందువచ్చి పట్టుకోవడానికి బ్యాగులు అవి ఉంటాయి కదా, అందువచ్చి మెల్లోనే ఆ వడమాల వేసుకొని వెళ్తూ ఉంటాడు. దారిలో ఆకలైనప్పుడు అది తీసుకొని తింటారనే ఉద్దేశంతో తల్లి వడమాల వేస్తుంది ఆంజనేయ స్వామి వారికి. మనం కూడా ఇలాంటి వడమాల ఆంజనేయ స్వామికి వేస్తే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే, లోపల కడుపులో ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు కానీ, అనారోగ్య సమస్యలు, ఇటువంటి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఆంజనేయ స్వామిని వడమాల వేస్తా అని దండం పెట్టుకొని ఆ ఆరోగ్యం అయిన తర్వాత, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వచ్చి వడమాల వేసి ఆ వడమాలలో ఉండేటువంటి ఆ వడను ఒకటి తింటే చాలట సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుందట. అందు గురించి వడమాల అంటే ఆంజనేయ స్వామి ప్రీతికరం. అంటే ధన్యవాదాలు గురువు గారు. మాకు ఈ గుడికున్న విశిష్టత, హనుమాన్ గురించి మాకు చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.